పీజీ చదివి పూలబాట బంతి చామంతి సీతమ్మ జడల సాగు. పీజీ ఎంఎస్సి జువాలజీ చదివి 4 ఏళ్ల పాటు తెలంగాణలో ఉద్యోగం కోసం అన్వేషణ చేస్తే ఉద్యోగాలు దిక్కులేక నిరుద్యోగి ఎన్ని రోజులు ఉండాలని చెప్పి తనకున్న 6 ఎకరాలలో కొంత పూల తోటలు బంతి చామంతి సీతమ్మ జడలు సాగు చేస్తున్నట. ఆ తర్వాత కూరగాయలు కూడా పండించే ప్రయత్నం చేస్తారంట. ఇది తెలంగాణలో చదువుకొని హై క్లాస్ ఎడ్యుకేషన్ చదువుకొని కూడా నిరుద్యోగం వెంటాడితే చేసేది లేక ఆయనకు భూమి ఉంది కాబట్టి భూమిని నమ్ముకొని బతికే పడుతుంది. ఆ భూమిలో కూడా కొన్ని పనిముట్లు ఈ రైతులకు శిక్షణ తరగతులన్నా నిర్వహిస్తే ఇంకా చాలామంది నిరుద్యోగులకు కనీసం రైతు అనైనా మారి వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందని పెండ్యాల శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రభుత్వ పరిస్థితి తెలంగాణలో ఈ పరిస్థితిలో ఉంది. ఎంఎస్సీలు చదివినా ఎంటెక్లు చేసినా కూడా ఉద్యోగ అవకాశం లేక రైతుగా మారే పరిస్థితి తెలంగాణలో దాపురించింది. వెరీ గుడ్. మొత్తానికైతే శ్రీనివాసు ఎంఎస్సి జువాలజీ చేసి కూడా తను మళ్ళీ ఒక రైతుగా మారి కనీసం రైతు వృత్తినైనా ప్రభుత్వం ఎంకరేజ్ చేసి కావాల్సిన పనిముట్లు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆయన కోరడం జరుగుతుంది.